లాస్ వేగాస్లో నిర్వహించిన సినిమా కాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యష్ సందడి చేశారు. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ గురించి వేదికపై యష్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామాయణ సహ నిర్మాత నమిత్ మల్హోత్రా, యష్ ఇద్దరూ కలిసి టాక్సిక్స్ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్గా, గైడ్గా టాక్సిక్ ఉంటుందని అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికపై యష్ మాట్లాడుతూ, మొదటిసారిగా ఇంగ్లీష్లో మేం సినిమాని చిత్రీకరించాం. టాక్సిక్లో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ యాక్షన్ గ్యాంగ్స్టర్ చిత్రం కాదు. పైకి చూస్తుంటే ఇదొక యాక్షన్ గ్యాంగ్స్టర్ మూవీలా మాత్రమే కనిపిస్తుంది. Once again, it's not a typical gangster action story. For the face value, it will look like a gangster movie with a lot of action, but it has got deep psychology and it's got very interesting aspects of human life. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడుమూరు, హేమంగ్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత హీరోయిన్గా నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మా ఇంటి బంగారం టీజర్ ఇప్పటికే అందరిలో బజ్ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి అద్దిరిపోయే అప్డేట్ వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ తసాదియాని మేకర్స్ రూపొందించారు. తసాదియా అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వా ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణి ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జెటిక్ స్టెప్స్, క్లాసిక్ కోరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్గా మార్చేశాయి. ఓపీపీ తర్వాత నందిని రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియన్స్లో భారీ అంచనాలున్నాయి. ఇక రాజ్ నిడుమూరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తూ ఉండడంతో మరింతగా హైప్ క్రియేట్ అయింది. జూలై 17 నుంచి 19వ తేదీ వరకు చార్లెట్లో నిర్వహించనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ మహాసభలు పురస్కరించుకొని వివిధ నగరాల్లో టీటీఏ నాయకులు ప్రచార కార్యక్రమాలను మీట్ అండ్ గ్రీట్ పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూ జెర్సీలో ఏప్రిల్ 11వ తేదీన అక్బర్ రెస్టారెంట్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాసభల నిర్వహణ కోసం పలువురు తమ వంతుగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి మలిపెద్ది మాట్లాడుతూ, టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ చూపించడంతో పాటు విరాళాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యూ జెర్సీకి చెందిన అడ్వైజరీ కో చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా టీటీఏ మహాసభల కోసం $3,45,000 అంటే $3.45 లక్షల విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డితో పాటు అడ్వైజరీ చైర్ విజయ్ పాల్ రెడ్డి, కో చైర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది మరియు కన్వీనర్ ప్రవీణ్ చింతా తదితరులు పాల్గొన్నారు. డీలిమిటేషన్ అనగానే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆందోళన మొదలైంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని వీరి భయం. అయితే ఇక్కడే అమిత్ షా ఒక అనధికారిక ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుంది అంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కి పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు, ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి.